అందరికీ నమస్కారం అండి. సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని అయితే నిజమైతే మరికొన్ని మాత్రం పూర్తిగా వదంతులే. అయితే తాజాగా 2026 ఆగస్టు 25వ తారీఖు రాత్రి నుంచి మన భారతదేశంలో ఇన్స్టాగ్రామ్ పూర్తిగా నిషేధం కానుంది. అయితే ఈ యొక్క వార్త పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ పోస్టును లక్షలాది మంది షేర్ చేయడంతో ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల్లో ఆందోళన నెలకొల్లిందనమాట. ఇన్స్టాగ్రామ్ను ఉపయోగించే కోట్లాది మంది యువత, కంటెంట్ క్రియేటర్లు, వ్యాపార సంస్థలు ఈ వార్త నిజమేనా అనే సందేహంలో కూడా పడ్డారైతే కొందరు తమ అకౌంట్లు నిలిచిపోతాయేమోనని భయపడుతుండగా మరికొందరు మాత్రం ప్రత్యామ్నాయ సోషల్ మీడియా ప్లాట్ఫారంల గురించి చర్చించడం ప్రారంభించారన్నమాట. అయితే ఈ ప్రచారం వెనుక ఎలాంటి అధికారిక ఆధారాలు లేవని త్వరలోనే స్పష్టమైంది. అయితే ఇన్స్టాగ్రామ్ భారతదేశంలో బ్యాన్ వైరల్ వార్తలపై కేంద్రం ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. వైరల్ అవుతున్న పోస్టుపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ఫ్యాక్ట్ చెక్ విభాగంపై PIB ఫ్యాక్ట్ చెక్ వెంటనే స్పందించిందనమాట. సోషల్ మీడియా వేదిక ఎక్స్లో విడుదల చేసిన ప్రకటనలో భారతదేశంలో ఇన్స్టాగ్రామ్పై ఎలాంటి నిషేధం విధించడం లేదని స్పష్టంగా తెలిపింది. ప్రభుత్వం నుంచి ఇలాంటి నిర్ణయం ఎక్కడా వెలువడలేదని, అదేవిధంగా ఆగస్టు 25 నుంచి ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అవుతుందనే ప్రచారం పూర్తిగా ఫేక్ న్యూస్ అని పేర్కొందనమాట ఈ యొక్క సంస్థ. అయితే ప్రజలు సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా అధికారిక వనరుల ద్వారా మాత్రమే నిజాలు తెలుసుకోవాలని సూచించింది. అలాగే మానవాస్పద పోస్టులు అనుమానాస్పద పోస్టులు, ఫోటోలు, వీడియోలు లేదా సందేహాలు కనిపిస్తే వాటిని PIB ఫ్యాక్ట్ చెక్కు పంపాలని ప్రజలను కోరింది. అయితే ఇక్కడ ధృవీకరణ తర్వాత మాత్రమే వాటిని నమ్మాలని సూచించిందనమాట. సోషల్ మీడియాలో సంచలన శీర్షికలతో వచ్చే పోస్టులు చాలా వేగంగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే ప్లాట్ఫారం గురించి వచ్చే వార్తలు మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయన్నమాట. ఇన్స్టాగ్రామ్ భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే సోషల్ మీడియా యాప్లో ఒకటన్నమాట. ఇది వ్యక్తిగత వినియోగం మాత్రమే కాకుండా వ్యాపార ప్రచారం, డిజిటల్ మార్కెట్లు, ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్, విద్య, వినోదం వంటి అనేక రంగాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే బ్యాన్ వార్త వినగానే చాలామంది ఆందోళన చెందారన్నమాట. ముఖ్యంగా ఇక్కడ ఇన్స్టాగ్రామ్పై ప్రభుత్వ నిర్ణయం ఏమైనా తీసుకుందంటే కేంద్ర ప్రభుత్వం ఇన్స్టాగ్రామ్ను నిషేధించేలా ఎలాంటి అధికారిక ప్రకటనలు విడుదల చేయలేదు. అలాగే ఈ అంశంపై ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ లేదా అధికారిక ఉత్తర్వులు కూడా లేవన్నమాట. ముఖ్యంగా ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు పూర్తిగా తప్పుడు ప్రచారం మాత్రమే కాబట్టి ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సమాచారాన్ని వెంటనే నమ్మకుండా ముందుగా అధికారిక వనరులు పరిశీలించడం మంచిది. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం అయితే ఫ్యాక్ట్ చెక్ సంబంధిత మంత్రిత్వ శాఖలు, అధికారిక వెబ్సైట్లు లేదా ధృవీకరించిన సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే విశ్వసించాలని సంచలన శీర్షికలు, ఆధారాలు లేని పోస్టులు, అధికారిక ప్రకటనలు లేకుండా వచ్చే సందేశాలను షేర్ చేయకుండా ముందుగా నిజాలు తెలుసుకోవడం మంచిదని తెలుస్తుంది. ఆగస్టు 25 నుంచి భారతదేశంలో ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అవుతుందనే ప్రచారం పూర్తిగా నిరాధారమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా అధికారిక వనరుల ద్వారా ధృవీకరించుకోవాలని PIB అంటే ఫ్యాక్ట్ చెక్ను సూచిస్తుంది. కాబట్టి ప్రస్తుతం భారత్లో ఇన్స్టాగ్రామ్పై ఎలాంటి నిషేధం లేదు. ప్రజలు వదంతులను నమ్మకూడదు, అప్రమత్తం ఉండటం అత్యంత అవసరం. సో ఇదండి ఇన్స్టాగ్రామ్ నిషేధంపై మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు ధన్యవాదాలు. మీరైతే వీడియోకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ధన్యవాదాలు.